హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజైతే గొల్లగట్టు జాతరకైతే వెళ్ళానండి. ఫస్ట్ ఎంట్రన్స్లో అయితే చూపిస్తున్నానండి. ఇటువైపు అయితే చాలా డెకరేషన్కి సంబంధించిన పూలు అయితే ఉన్నాయండి. ఫస్ట్ నన్ను పోగా ఇవే నన్నైతే చాలా ఆకట్టుకున్నాయండి. చాలా అంటే చాలా బాగా నచ్చాయి. హోమ్ డెకరేషన్కి అయితే సూపర్గా ఉంటాయి కదా. ఆడవాళ్ళందరికీ బ్యాంగిల్స్ మీద అలాగే చైన్స్ మీదకి వెళ్తే నాకు మాత్రము హోమ్ డెకరేషన్కి సంబంధించిన ఫ్లవర్స్ గిఫ్ట్లు అయితే వాటి మీదకి వెళ్ళిందండి. చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇక్కడ పూసలు అమ్ముకునే వాళ్ళు కూడా ఉన్నారండి. ఇక్కడికి కూడా వెళ్ళి మోనాలిసని అక్కడికెక్కడికో వెళ్ళి ఆమెను ఫేమస్ చేశారు కదా. మరి మోనాలిసా లాంటి అమ్మాయిలు కూడా ఇక్కడ చాలామంది ఉన్నారండి. మరి బ్యాగులు అమ్ముకుంటున్నారు, వాళ్ళను కూడా ఫేమస్ చేయొచ్చు కదా. అక్కడికెక్కడికో వెళ్ళి చేసే బదులు ఇక్కడ కూడా చేయొచ్చు కదా. నవ్వుకున్నారా? నవ్వు వచ్చేసిందా? లేదులేండి, సరదాగా అన్నాను. అక్కడికెక్కడికో వెళ్ళి ఫేమస్ చేసే బదులు ఇలాంటి వాళ్ళను కూడా ఫేమస్ చేయొచ్చు కదా అన్నానండి. ఇక్కడ గొల్లగట్టు జాతరకి ఎక్కడి నుంచో చాలా మంది అయితే వస్తారు కదా. తొందరగా దర్శనం కావట్లేదని విఐపి పాస్ తీసుకొని అయితే చాలా మంది అయితే వస్తున్నారు. కానీ అలాంటివి ఏమీ వద్దండి. అవేమీ ఇక్కడ పని చేయట్లేదని నేను అనట్లేదని, పని చేస్తున్నాయి. కానీ ఏజ్డ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే చాలా బాగుంటుంది కదా. మనకు కాళ్ళు చేతులు ఉన్నాయి కదండి, మనము తొందరగా వెళ్ళి దర్శనం చేసుకోవాలనే ఆరాటంలో అక్కడికి వెళ్ళిన తర్వాత భగవంతుని ముందర నిలబడితే ఏం కోరిక కోరుకోవాలో ఏం అడగాలో ఆ భగవంతుని తెలియక కన్ఫ్యూజ్లో ఉండిపోతాం. అందుకని ఫ్రీగా నడక మీద దర్శనానికి వెళ్ళామంటే ఒక 2 నిమిషాలైన దేవుణ్ణి చూడనిస్తారు కదా. ఆ దేవుణ్ణి మనసారా కోరుకొని మన కోరిక అనేది ఆ స్వామివారితో చెప్పుకోవచ్చు కదా. మాకు విఐపి పాస్ అనేది ఉన్నదండి. కానీ మేము అది ఎక్కడా ఉపయోగించకుండా సాధారణంగా మేమైతే అందరితో పాటు గుడిలోకి వెళ్ళి దర్శనం అయితే చక్కగా చేసుకున్నానండి. నా మనసులో ఉన్న కోరికనైతే ఆ స్వామివారి ముందటైతే చెప్పుకున్నాను. ఇంకా అందరితో పాటు అంటే విఐపి పాస్లో వచ్చిన వాళ్ళతో కాకుండా ఇంకా వేరే పాస్ల మీద ఎక్కువ రేట్లు పెట్టి టికెట్లు తీసుకొని వస్తారు కదండి, వాళ్ళతో పాటు కాకుండా మేమైతే కొద్దిసేపు అయితే నిలబడ్డామండి. ఒక 2 నిమిషాలైనా దేవుణ్ణి కళ్ళారా చూసుకొని నా కోరికైతే స్వామివారితోనైతే చెప్పుకున్నానండి. నాకైతే చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది. చాలా మనస్సు ప్రశాంతంగా అనిపించిందండి. మా వారితో ఈ జాతరకి వెళ్ళాలి అనుకున్నాను. అప్పుడు 2 సంవత్సరాల కింద అయితే ఈ జాతరకైతే వెళ్ళానండి. కానీ అప్పుడు నాకు ఏమీ తెలియదు ఈ గొల్లగట్టు జాతర గురించి. అప్పుడు నా మనసులో ఒకటే అనుకున్నాను, మళ్ళీ సారి గనుక నీ జాతరకు వస్తే నా భర్తను తీసుకొని రావాలి ఈ జాతరకని మొక్కానండి. ఈసారి మాత్రం ఆ స్వామివారే రప్పించుకున్నారేమో అనిపించిందండి నాకు. అందరూ అనుకోవచ్చు, దేవుడి దగ్గరికి వెళ్ళేది మన కోరికలు తీర్చుకోవడానికి మొక్కులు తీర్చుకోవడానికే కదా వెళ్ళేది, ఇంకా ఏం చేస్తారు అనుకుంటారు. మనం ఇంట్లో ఎన్నో కోరికలు ఎన్నో బాధలు అనుకుంటూ పోతాము. దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కోరికలు మర్చిపోతాము. మన బాధ అనేది చెప్పుకోకుండా మనసులో అలాగే ఉండిపోతుంది కదా. అందుకే నేను అంటున్నాను, నిదానంగా వెళ్ళండి. నిదానంగా స్వామివారి దర్శనం చేసుకొని ప్రశాంతంగా రండి బయటికి. మనసులో ఉన్న కోరికలు ఆ స్వామివారితో చెప్పుకోవాలని నేను అంటున్నానండి. మీరేమంటారో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. గుడికి వెళ్తే ప్రశాంతంగా ఉండాలి అని అంటారు కదా, అదే నేనండి అన్నది. ఇక్కడితోనైతే ఈ వీడియో ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఈ జాతరకి ఇంకా వెళ్ళకపోతే మీరు కూడా వెళ్ళి ఎంజాయ్ చేయండి. ఉంటాను మరి.